సృష్టిలో ఎక్కడో జరిగే ఒక వ్యవహారానికి మరెక్కడో బెల్లుమోగుతుందనడానికి సజీవ సాక్ష్యం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మత్స్యకారులు మన సముద్ర తీరంలోనే చేపలు పట్టుకోవచ్చు కదా! ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్ అంతా వెళ్ళిపోయి, సముద్రపు నీళ్లు కలుషితం అయిపోయి, ఈ ఒడ్డున ఎక్కడా కూడా చేపలు పండట్లేదు. చేపలు రావట్లేదు. సముద్ర జలాలు దొరకట్లేదు. లోపలికెళ్ళాలి. అంతర్జాతీయ జలాల దగ్గరికెళ్ళాలి. అక్కడ చిన్న తేడా వచ్చిందంటే వేరే దేశపు జలాల్లోకి వెళ్ళిపోయారని, అక్కడ మత్స్యకారులు మనోళ్ళ మీద దాడి చేస్తారు, అరెస్టులు చేపిస్తారు, కేసులు పెట్టిస్తారు. ఇప్పుడు అట్లాంటిదే జరిగింది. తాజాగా విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఈ నెల 13న చేపల వేటలో దారి తప్పిన జాలర్లు 8 మంది ఇప్పుడు బంగ్లాదేశ్ చెరలో ఉన్నారు. పూసపాటి రేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలంలోని కొండరాజుపాలెం గ్రామానికి చెందిన 8 మంది మత్స్యకారులు పొట్టకూటి కోసం విశాఖ వలస వెళ్లారు. సముద్రంలో చేపల వేట కొనసాగిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 11 విశాఖ చేపల రేవు నుంచి బోట్ నెంబర్ MM75 ఎదుర సముద్రంలోకి వెళ్లారు. ఈ నెల 14న అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారి తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశించారు. సిగ్నల్స్ వ్యవస్థతో గుర్తించిన అక్కడ నేవీ అధికారులు మత్స్యకారులను అదుపులో తీసుకున్నారు. తమ వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, బోట్లో GPS సిస్టమ్, ఎకో ఫైండర్ వంటి పరికరాలు చూపించారు. అయినా వాళ్ళు వదిలిపెట్టలేదు. బంగ్లాదేశ్లో చిక్కున్న వాళ్లలో పూసపాటి రేగ మండలం తెప్పవల వలస గ్రామానికి చెందినటువంటి నక్క రమణ, వాసుపల్లి సీతయ్య, భోగాపురం మండలం కాంటరాజుపాలెం గ్రామానికి చెందినటువంటి మరుపల్లి చిన్నప్పప్ప, మరుపల్లి రమేష్, సూరడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణు, సురపతి రాము, చిన్నప్పన్న వడ్నారు కుటుంబాలకి పెద్ద దిక్కుగా ఉన్న తమ వాళ్ళు ప్రాంతం కాని ప్రాంతంలో బందీలుగా ఉండటంతో వాళ్ళ కుటుంబాల తీవ్ర ఆందోళన నెలకొంది. బంగ్లాదేశ్లో మత్స్యకారులు చిక్కుకున్నట్టు తమకు సమాచారం అందింది జిల్లా మత్స్యకార శాఖ జేడీ లక్ష్మణరావు, డీడీ నిర్మల, FDO శ్రీనివాసరావు కూడా చెప్పుకొచ్చారు. కలెక్టర్, మత్స్యశాఖ కమిషనర్, CMOలకు నివేదికలు పంపించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలా, అలాగే ఏదైతే మనకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఇన్వాల్వ్ అయితేనే పని జరుగుతుంది.